అంటే కొంచెం బడా పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద వేమిరెడ్డి లాంటి వాళ్ళకి వాళ్ళకేంటంటే ఇట్లాంటి వాళ్ళకి బిజినెస్లు వీటి కోసం దేశవ్యాప్త పలుకుబడి అవసరం కాబట్టి వాళ్ళకి బెటర్. ఇట్లాంటి వాళ్ళకి ఎంపీ అంటే ఇప్పుడు ఆడికి వెళ్ళి మళ్ళీ అక్కడ ఎవడు పట్టించుకుంటాడు వెళ్ళండి. ఢిల్లీలో మామూలుగా మనలాగానే వెళ్ళి టిస్టాల్లో టీ తాగాల్సింది. అది వీళ్ళకి నచ్చదు. ఇక్కడ వీళ్ళు రోడ్డు మీద టీ తాగుతుంటే చుట్టూతో వచ్చి సార్ నమస్తే సార్ మా టిస్టాల్కి వచ్చారంటే మీరు గొప్పోళ్ళు సార్, గ్రేట్ సార్, మా హోటల్కి వచ్చారంటే మీరు గ్రేట్ సార్ అని చెప్పేసి ఈ సాష్టాంగ ప్రణామాలు ఉంటాయి చూడండి, అది అక్కడ ఉండదు. కాబట్టి ఎంపీ సీట్లు వీళ్ళకి నచ్చవు. ఇంకోటి కేంద్ర మంత్రులు ఎవరు కూడా కదా. అంటే నిజంగా అయితే కనుక ఈయన కష్టపడి ఉంటే కనుక ఈయన ఆ ఎంపీకి కనుక సెట్ చేసుకుని ఉంటే రేపు పొద్దున ఒకవేళ పొరపాటున కనుక కేంద్ర ప్రభుత్వంలో చేరటానికి వీళ్ళు కనుక దిగారంటే ఖచ్చితంగా బీసీకి ఇప్పిస్తాడు మంత్రి పదవి. ఆ రూట్ లో సాధించుకునేవాడు. కాబట్టి అక్కడ 542 మందిలో ఒకళ్ళు, ఇక్కడ 175లో ఒకళ్ళు. ఆ తేడా మాత్రమే వీళ్ళకి కనిపిస్తుంది. కానీ గుమ్మనూరు జయరాం విషయంలో ఒక రకంగా ఆయన పనితీరు 5 ఏళ్ల పాటు చాలా అద్భుతంగా ఉంది. అందుకే రెండోసారి కూడా కొనసాగించారు మంత్రి పదవి అనేది. సడన్ గా ఇప్పుడు ఆయన పనితీరులో తేడా కనిపించిందా జగన్మోహన్ రెడ్డి గారికి? పనితీరు అద్భుతం అని ఇవ్వలేదు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రులందరినీ కూడా కంటిన్యూ చేయాలని డిసైడ్ చేసుకున్నాడు తను. ఎందుకంటే ఒక్క బీసీని కూడా మార్చలేదు కదా. బీసీ ఎస్సీ ఎస్టీ మంత్రుల్లో మార్పు లేదు. ఒక్క ఎస్సీ మంత్రులు అనుకుంటా అంతే. మాక్సిమం బీసీ ఎస్సీ ఎస్టీలు మార్చకూడదని అనుకున్నాడు. ఎస్సీ మంత్రులు కూడా సుచరిత